హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు నమోదైంది. ఆయన ఎమ్మెల్సీ కింద ఉన్నాడు, టెక్కలి నియోజకవర్గ పరిధిలో శ్రీకాకుళం జిల్లా. అయితే ఈయన గతంలో పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు చూసి ఈయన చెప్పుతో కొడతా, పెచ్చనా కొడక, చెత్తనా కొడక, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, 30 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అనేటట్టు చాలా దారుణంగా మాట్లాడాడు. అయితే గతంలో కూడా ఈయన మీద టెక్కలి పోలీస్ స్టేషన్లో కొంతమంది అయితే కేసు పెట్టడం జరిగింది. కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి ఆయన మీద కేసు పెట్టినా ఎవరో తీసుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్లో జనసేన నేత అయిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఈయన మీద కేసు పెట్టడం జరిగింది. గతంలోనే కాదు, మొన్న కూడా రీసెంట్గా రెండో భార్య, ఇంకా పెళ్లి అయ్యిందో తెలియదు, రెండో భార్య దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం, దాని గురించి కొంతమంది ఏదో ట్రోల్ చేస్తే దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు తిట్టారు. మొన్న రీసెంట్గా 10-15 రోజుల కిందటే జరిగింది. ఈయన ఎప్పటికప్పుడు కూడా నోటికి అడ్డు అదుపు లేకుండా తిట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో జనసేన నేతలు అందరూ కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన మీద పోలీస్ కేసు పెట్టారు. అయితే ఇక్కడ ఈయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే మీ మీద ఇలా పోలీస్ కేసు నమోదైంది, దీనికి మీ సమాధానం ఏంటి అని చెప్పి కొంతమంది మీడియా ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే లైవ్లో ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి భయపడేదే లేదు అనేటట్టు ఈయన సమాధానం చెప్పడం జరుగుతుంది. నేను అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడుతున్నాను, నేను ప్రజల పక్షాన పోరాడుతున్నాను కాబట్టి నా నోరు నొక్కేయడానికి నా మీద కేసులు పెడుతున్నారని చెప్పి చెప్తున్నాడు ఈయన. యాక్చువల్లీ మాట్లాడేదానికి కనీసం 10 మంది కూడా చూసుంటారేమో ఈయన స్పీచ్. ఈయనేమంటున్నాడంటే ప్రజల పక్షాన పోరాడడానికి నేను చాలా బలంగా నిలబడతాను, ఏ తేడా వస్తే నేను అరెస్ట్ అవ్వడానికైనా సిద్ధం, ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికైనా నేను సిద్ధం, నేను ప్రజల మనిషిని, ప్రజల పక్షాన నిలబడతాను అని చెప్పి ఏవేవో కౌరులు చెప్తున్నాడు ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో. ఈయన మీద అరెస్ట్ అయ్యింది, సరేలే ఏం జరిగితే జరిగింది, ఏం జరిగినా కానీ మన మంచిగా అనుకునేటట్టు ఎదరికెళ్దాం అనేటట్టు ఈయన వ్యాఖ్యలు లేవు. ఈయనేం చెప్తున్నారంటే దమ్ము ఉంటే ఏం కావాలో చేసుకోండి, నేను ఎవరికి భయపడను, జనసేన నేతలే కాదు, టీడీపీ నేతలు కాదు, ఎవరికి కూడా భయపడను అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నాడు. ఈయన అసెంబ్లీలో ప్రజల పక్షాన అంత గట్టిగా పోరాడుతున్నాను, అందుకే నా నోరు నొక్కేయడానికి నా మీద ఇంత దారుణమైన కేసులు పెడుతున్నాను, నేనే తప్పు చేశాను, నాకన్నా దారుణంగా పవన్ కళ్యాణ్ తిట్టాడు, మరి ఆయన మీద కేసు పెట్టరా అంటే మీ కూటమి నాయకులకు ఒక లెక్క, మా మీద ఒక లెక్క అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడారా? ఎవరి వ్యక్తిగత విషయాల గురించి అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడైనా మాట్లాడినట్టు కనిపించిందండి? ఒక వీడియో చూపించండి. మీరు ఆ రోజు చొప్పు తీసిందే కాక పిచ్చినా కొడక, చెత్తనా కొడక, రా చూసుకో, రింగులోకి రా, నిన్ను ఒక్క దెబ్బకు నాకౌట్ చేసేస్తాను, ఒక్క దెబ్బకు పడగొట్టేస్తానని చెప్పి ఏదో కౌరులు చెప్పారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎమ్మెల్సీ, అదేంటంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఎంతవరకు బాగున్నాయనేది ఆలోచించుకోవాలి. మీరు ఇష్టానుసారంగా మాట్లాడేసి ఈరోజు మీ పార్టీ అధికారంలో లేదని చెప్పి మీరు ఏదో భయపడుతూ మాట్లాడుతున్నారో లేదా రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే ధోరణిలో ఉంటే, ఇదే మాట విధానం కానీ ఇదే ధోరణిలో కానీ ఖచ్చితంగా ఉంటే మీరు రేపటి రోజుల్లో జైలుకు వెళ్ళడం అనేది కామన్. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆన్ ద రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కలెక్ట్ చేసుకుని ఒక పెన్ డ్రైవ్లో వేసుకొని పోలీసులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఓకేనంటే మాత్రం ఖచ్చితంగా మీరు జైలుకు వెళ్తారు, అందులో డౌటే లేదు. 10 రోజులు వెళ్తారా, నెల రోజులు వెళ్తారా, లేకపోతే సంవత్సరాలు వెళ్తారా, 2 సంవత్సరాలు వెళ్తారా అనేది మనకైతే తెలియదు. కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్తారు. ఇప్పటికైనా సరే మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క విధానాలు మార్చుకోండి. అసెంబ్లీలో నేనేదో పోరాడుతున్నాను, ఎవరి కోసం పోరాడుతున్నారు? మీరు మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం పోరాడాలి. మీరు ఎక్కడైనా కానీ ఇన్నేళ్లలో ఇన్ని సభలు జరిగినాయి కదా, ఏనాడైనా సరే మీ ప్రసంగం వల్ల 10 మందికి మంచి జరిగింది, ఒక బిల్లు పాస్ అయింది, ఆ బిల్లు పాస్ అవడం వల్ల మీ నియోజకవర్గానికి నిధులు వచ్చినాయి, నిధులు రావడం వల్ల అభివృద్ధి జరిగింది అనేటట్టు ఎక్కడైనా ఉందా? గత 5 ఏళ్ళు కూడా మీరు ఎమ్మెల్సీ అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్ తిట్టారో అప్పుడే మీరు బయటకు రావడం జరిగింది, అప్పుడే మీరు ప్రజలకు తెలియడం జరిగింది. అప్పటి వరకు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అంటే పలానా టెక్కలి ఏరియా అంటే ఎవరికి తెలియదు. పైగా మళ్ళీ ఈ మధ్యన బాగా వైరల్ అయ్యారనంటే మీ రెండో భార్య ఎవరైతే ఉన్నారో దివ్యల మాధురి గారితో మీరు చేసిన ఫోటోషూట్లు కానీ మీరు చేసిన మీడియా ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వైరల్ అయ్యారు తప్పితే మీరు ఎక్కడా కూడా రాజకీయంగా పెద్ద తోపు అనేటట్టు, మీరు ఎక్కడో పెద్ద అభివృద్ధి చేసేసినట్టు, మీరు ఒక పెద్ద కీలక నేత, సీనియర్ నాయకులు అనేటట్టు మీకు ఎక్కడా కూడా అంత సినిమా లేదు, అంత ఫాలోయింగ్ అనేది లేదు. ముందు మీరు అది తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పటికీ కూడా మీరు అదే ధోరణిలో అదే మాటలు మాట్లాడడం అనేది ఖచ్చితంగా అది మీకే ఇబ్బంది. ఎందుకంటే రేపటి రోజుల్లో ఈ కేసులన్నీ నమోదైతే ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది.
మీరు ఖచ్చితంగా గతంలో కూడా చాలా వరకు కూడా అవినీతి చేశారనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. మరి ఈ ఆరోపణలన్నీ కూడా బయటికి నిజ నిరూపణల కింద బయటకు తీసినట్లయితే ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ శాతం కనబడుతుంది. మరి అది ఎంతవరకు జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి.